హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు కోల్కతా డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వచ్చేసి డే 3 అనమాట. మేము కోల్కతాలో ఏ ప్లేసెస్ కవర్ చేసామో ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాం ఫుల్గా. ఆ తర్వాత ఇంకా జూకి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇదే అనమాట జూ. ఈ జూ బ్రిటిష్ టైంలోదనమాట. 1876లో అయితే దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. దగ్గర 150 years హిస్టరీ అయితే ఉంది దీనికి. ఇది ఇండియాలోనే ఓల్డెస్ట్ జూ అనమాట. ఎస్టాబ్లిష్ చేసిన టైంలో వచ్చేసి ఇది ప్రైవేట్ కలెక్షన్ గా ఉండేదంట. తర్వాత దీన్ని పబ్లిక్ కి ఓపెన్ చేశారు. ఈ జూలో బగ్గీస్ అయితే ఉంటాయి. ఈచ్ పర్సన్ కి 100 రూపీస్. మొత్తం జూ అంతా తిప్పి చూపిస్తారు. కొన్ని ప్లేసెస్లో ఆపి మొత్తం చూసి రమ్మంటారు అనమాట. మ్యాక్సిమం బగ్గీస్ ప్రిఫర్ చేయండి. మొత్తం తిరగాలంటే ఇంకా నీరసం వచ్చేస్తుంది. ఫుల్ ఎండగా ఉందన్నమాట ఆ రోజు. అండ్ యానిమల్స్ విషయానికి వస్తే నేను ఫస్ట్ టైం వైట్ పీకాక్ని అయితే చూశాను. చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఈ జూలో అయితే వైట్ టైగర్ కూడా ఉందన్నమాట. చాలా యానిమల్స్ ఉన్నాయి. మన హైదరాబాద్ జూ కన్నా ఇక్కడ ఎక్కువ యానిమల్స్ ఉన్నాయి అనమాట. ఈ జిరాఫీ చూడండి, మమ్మల్ని చూస్తేనేమో లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది. మేము లేకపోతే బయటకు వచ్చి చూస్తుంది. ఈ టైగర్ అయితే అసలు ఉన్న ప్లేస్ లోనే వాకింగ్ చేస్తున్నట్టు ఆ మూల నుంచి ఈ మూల నుంచి ఆ మూలకి తిరుగుతానే ఉంది. ఈ జూన్ అయితే మొత్తం కవర్ చేసాము. బగ్గీలో వెళ్ళటం వల్ల అసలు నీరసం అనేది రాలేదు. ఒక్క ఎండ ఒక్కటే చాలా ఎక్కువగా ఉందన్నమాట. సమ్మర్లో అయితే మాక్సిమం అవాయిడ్ చేయండి జూకి వెళ్ళటము. చాలా హీట్ ఉందన్నమాట కోల్కతాలో. నెక్స్ట్ మేము నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి ఇంటికి అయితే వచ్చేసాము. వాళ్ళ ఫాదర్ 1897లో అయితే దీన్ని కట్టారంట. సుభాష్ చంద్రబోస్ ఒక ఎక్స్ట్రాడినరీ ఫ్రీడమ్ ఫైటర్, మనందరికీ తెలుసు కదా. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారిని 1941లో అయితే హౌస్ అరెస్ట్ చేశారు బ్రిటిష్ వాళ్ళు. ఆ టైంలో ఇదే హౌస్లో అనమాట. అయితే ఆయన ముసల్మాన్ గెటప్లో బయటకైతే వచ్చి ఇదే కార్లో ఎస్కేప్ అయ్యారు. అప్పట్లో వాళ్ళ అన్నయ్య వాళ్ళ అబ్బాయి అయితే ఆ కార్ని డ్రైవ్ చేసుకుంటూ తీసుకెళ్లారు ఆయన ఎక్కించుకుని. ఇదిగోండి ఇక్కడ డిస్ప్లే చేసిన కార్లో వెళ్ళి ఎస్కేప్ అయ్యారనమాట నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు. నెక్స్ట్ అయితే ఇంకా మేము సెయింట్ పాల్స్ క్యాథడ్రల్ చర్చ్కి అయితే వచ్చాము. ఇవాళ సండే వల్ల ప్రేయర్ జరుగుతుందంట, అందుకని ఈవినింగ్ వరకు అయితే క్లోజ్ చేశారు. చర్చ్ పక్కనే ఉందన్నమాట బిర్లా ప్లాంటేరియం. అక్కడికైతే వచ్చేసాము. ఇక్కడైతే స్పేస్ షో వేస్తారు. టికెట్ వచ్చేసరికి 150 అయితే ఛార్జ్ చేశారు. ఇంకా అది కంప్లీట్ చేసుకుని బయటకు అయితే వచ్చేసాము. ఈలో పక్కనే ఉన్న చర్చ్కి మళ్ళీ వెళ్ళి చూసామన్నమాట. ఎలో చేస్తున్నారు. టికెట్ వచ్చేసరికి 10 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు ఈచ్ పర్సన్కి. ఈ చర్చ్ అయితే చాలా ఓల్డ్ చర్చ్. 1847లో అయితే కన్స్ట్రక్ట్ చేశారంట. ఇది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎంప్లాయీస్ కోసం అయితే కన్స్ట్రక్ట్ చేశారంట అప్పట్లో. ఇన్సైడ్ అయితే చాలా పీస్ఫుల్గా కామ్గా ఉంది. లోపల ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంది. ఫొటోస్ అయితే తీయనివ్వలేదు అసలు, ఎలో లేదంట. ఇంకా మేము ఈ ప్లేసెస్ అన్ని కవర్ చేసేసరికి ఆఫ్టర్నూన్ 12:30 అయితే అయిపోయింది. ఇంకా ఎండగా ఉందని చెప్పి రూమ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ పార్ట్ 2.